నమస్తే అన్న. నమస్తే అండి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ వస్తారనుకుంటున్నానండి. ఎందుకు జగన్ గారు? అంటే పర్లేదు కదా, ఇప్పుడు సచివాలయం కానీ వాలంటీర్ సిస్టమ్ సచివాలయంలో, తర్వాత నాడు నేడు అని ఇవన్నీ బాగానే చేస్తున్నారని అనుకుంటున్నాను. తర్వాత డబ్బులు సంపాదించుకోవాలని కొంత డబ్బులు అవి బాగానే ఇస్తున్నారని చెప్తున్నారు కదా, ఇవన్నీ బాగానే ఉన్నాయి అని ఫీలింగ్. అందుకని మళ్ళీ జగన్ గారు వస్తారని. అంటే నవరత్నాలు పథకాలు ఉన్నాయి కదా, ఈ పథకాలన్నీ మీకు ఎలా అనిపించినాయి? నవరత్నాలు అంటే మాకు వచ్చేది పథకాలు ఏం లేవు కానీ, అంటే మేము ఎలిజిబుల్ లిస్టులో ఏం లేవు కానీ చాలామంది అయితే చెప్పిన పథకాలన్నీ వస్తున్నాయని అంటున్నారు. ఎక్కడ ఇంతకుముందు ఆ కమిటీలు అని ఉండే కదా, డబ్బులు అయితే తీసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఆ డబ్బులు లేకుండా వాలంటీర్లు ఇంటికి వచ్చి మీరు ఎలిజిబుల్ అయితే వాళ్ళే మీ దగ్గర ఈ పేపర్స్ జిరాక్స్లు తీసుకుని వాళ్ళే పెట్టి వెళ్తున్నారని బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు కానీ సచివాలయాలు కానీ ఏ విధంగా జనాలకు యూజ్ అవుతున్నాయి? ఇప్పుడు అదే కదా చెప్తుంది. ఇంతకు ముందు అయితే కమిటీల దగ్గరికి అటు ఇటు వెళ్ళి డబ్బులు అవి కట్టేవాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు ఎలిజిబుల్ అయితే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీతో అవి అప్లికేషన్స్ అవి పెట్టి చేసుకెళ్తున్నారనే కదా అంటుంది. అది ఈ పథకాలకు ఒక్కటే యూజ్ అవుతున్నారా? వాలంటీర్లు ఇంకా వేరే వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయి? వాలంటీర్లకి అదే కదా వాళ్ళ పని. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని చూసుకోవడం, అవి వాళ్ళకి అప్లై చేయడం, అట్లా ఇదైతే బాగానే ఉందని. ఇంతకుముందు ఎక్కడ ఏమన్నా కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటో అని తెలియదు. ఇప్పుడేంటి మనకి ఏది కావాలన్నా వాలంటీర్గా లేదా సచివాలయానికి వెళ్తే వాళ్ళే చేస్తారు. ఈజీగా బాగానే ఉందండి. అంటే జగన్ గారు వచ్చిన తర్వాత మెయిన్గా స్కూల్స్ అండ్ అలాగే హాస్పిటల్స్ బాగా డెవలప్ చేశారని అంటున్నారు. నిజంగా అయినాయా? హాస్పిటల్స్ ఐడియా లేదు కానీ స్కూల్స్ అయితే మాత్రం అసలు బాగా, ఇప్పుడు ఏదో ఐబీ ఎడ్యుకేషన్ అని, ఇంతకుముందు అది ఓన్లీ విజయవాడను వైజాగ్లోనే ఉండేవి అంటావు. అది 1-2 స్కూల్స్. ఆయన ఇప్పుడు 2025 నుంచో ఎప్పటి నుంచో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా చేస్తున్నారని అంటున్నారు. అది బాగానే ఉంది. అంటే స్కూల్స్ కూడా డెవలప్ చేశారని అంటున్నారు. అంటే రెన్యువల్ చేయడం అంటే అవును, అదే నాడు నేడు అని ఫోటోలు ఈ అసెంబ్లీలో కూడా మొన్న ఈ మధ్య ఏదో క్లిప్స్ యూట్యూబ్లో షార్ట్స్ వైరల్ అవుతుంది కదా, పాత స్కూల్స్ ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్ అవి చేయడం అది బాగానే ఉందండి. ఇంకొకటి స్కూల్స్లో ట్యాబ్స్ ఇవ్వడం, డిజిటల్ స్క్రీన్స్ పైన క్లాసెస్ చెప్పడం. 8th క్లాస్ నుంచి ఆ డిజిటల్ ట్యాబ్స్ ఇవ్వడం, వాళ్ళకి ఆ బైజూస్ అవి ఇవ్వడం అనేది వాళ్ళకి స్పోర్టివ్నెస్. తర్వాత ఇప్పుడు కొంతమందికి ఇంగ్లీష్ చెప్పే అర్థం కాకపోయినా ఇందులో మనం సెర్చ్ చేసి నేర్చుకోవడానికి అది ఈజీగా ఉంటుంది. బాగానే యూజ్ అవుతుంది. బాగానే యూజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు వస్తే ఇంకెలాంటి మార్పులు చూడవచ్చు? అంటే ఈ 5 years లేనిది. ఈ 5 years ఏంటంటే ఇప్పుడు కొంతమంది డెవలప్మెంట్ లేదంటున్నారు కదా, ఇప్పుడు ఈసారి సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ సైడ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందండి. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, మరి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారు జగన్? అదే వాళ్ళు 175 అంటున్నారు కదా, 175 కాకపోయినా కానీ జగన్ గారు వస్తారు కానీ కొంచెం సీట్లు తగ్గొచ్చు, అంతేగాని జగన్ గారు వస్తారంట. థ్యాంక్ యూ. థ్యాంక్స్.